ఆయనను ఆరాధించడానికి మనం చేరువచ్చినాము. సమయంలో మనం బైబిల్ తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు చదువుకుందాం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియయు పెందలకడే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూసెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన మరియొక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగుమని చెప్పెను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూసెను. గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాల నారబట్టల యొద్ద ఉండక వేరొక చోట చుట్టుపెట్టి ఉండుటయు చూసెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూసి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరయిరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్లిపోయిరి అని చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఇలా ఉంది: కాలము సంపూర్ణమై ఉన్నప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. మన అంశము పేరేమిటంటే సంపూర్ణమైన ఆరాధన భావము. ఒక వ్యక్తి ప్రభువుని ఆరాధించాలి, సేవించాలి అంటే అతడు సంపూర్ణమైన ఆరాధనా భావముతో ఉండాలి. ఇందులో మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటి అంటే, మనకు ఎఫెసీ 1:9 ప్రకారంగా మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఆరాధన చేసేటువంటి వాని హృదయంలో యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము సంపూర్ణముగా ఎరిగి ఉండాలి. సంపూర్ణంగా ఎరుగున్నవారు ఆరాధనా భావము అంటే కృతజ్ఞతా భావము కలిగిన వారై ఉంటారు. అందుకనే మనము సంపూర్ణమైన జ్ఞాన వివేచనము కలుగుటకు 9వ వచనంలో ఎఫెసీ 1:9 వచనంలో సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆయనంట ఆ కృపను మన ఎడల విస్తరింప చేశాడు. ఈరోజు మనకు ఆ కృపను విస్తరించాడు. ఎందుకు ఈరోజు మనకి ఆ వచనం సరిపోతుందంటే, మనము 2000 సంవత్సరాల నాడు లేవు. యేసుప్రభు సిలువేసినప్పుడు లేవు. యేసుప్రభు సిలువేసినప్పుడు ఎవరెవరున్నారు? తన శిష్యులు ఉన్నారు. ఆ రోజు ఆయన సిలువేశారు, సమాధిలో పెట్టారు, సమాధిని భద్రంగా కావలి కాశారు. తెల్లవారుజామున కొందరు స్త్రీలు సమాధి యొద్దకు యూదులు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యములను పూయటానికి వెళ్ళారు. యూదులు మర్యాద అది. వెళ్ళేసరికి ఎవరు కనపడలేదు అక్కడ? యేసు పార్థవ దేహం కనపడలేదు. వెంటనే శిష్యులకి చెప్పారు. శిష్యులకి చెప్పిన వెంటనే అందులో ఒక ఇద్దరు వెళ్ళారు.
ఇద్దరిలో మొదటి ఆయన సువార్తికుడైన యోహాను గారు. ఆయన పేరేం పేరండి? సువార్తికుడైన యోహాను గారు. యోహాన్ అంటే యోహాను సువార్త రాశారు, మొదటి యోహాను సువార్త పత్రిక రాశారు, రెండవ యోహాను సువార్త పత్రిక రాశారు, మూడవ యోహాను సువార్త పత్రిక రాశారు, చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథాన్ని ఆయన రాశారు. కాబట్టి ఇతన్ని సువార్తికుడైన యోహాను అన్నారు. ఇంకొక యోహాను ఉన్నారు, ఆయన పేరేంటి? బాప్తిస్మిచ్చు యోహాను అన్నారు. ఆయన ఏం చేశాడు? బాప్తిస్మ ఇచ్చాడు ప్రభు రాకమునుపు. ప్రభు వచ్చిన తర్వాత ఆయన తగ్గిపోయాడు కదండి. ఈయన యేసు ప్రభు శిష్యుల్లో ఒక ఆయన కాబట్టి ఇతడు. ఇక పేతురు గారు. పేతురు వాస్తవానికి చేపలు పట్టే వృత్తిలో ఉన్నవాడు. పేతురు కూడా యేసు శిష్యుల్లో ముఖ్యుడిగా ఉన్నాడు. పేతురు కూడా యేసు ప్రభు శిష్యుల్లో ముఖ్యుడిగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను, పేతురు మూడో రోజు అయినటువంటి ఆదివారమున వారి ఇంట్లోనే ఉన్నారు. స్త్రీలు కొందరు సుగంధ ద్రవ్యములను పూయటానికి సమాధి యొద్దకు ఉదయాన్నే లేచెళ్ళారు. వెళ్ళేటప్పటికి వారికి ఏం కనపడలేదు? యేసు ప్రభు శరీరం కనపడలేదు. పైగా ఆయన బట్టలు వేరే చోట ఉండటం కూడా వాళ్ళు చూసి, ఇక మగవాళ్ళు ఎవరు లేరు, మనమందరం ఆడవాళ్ళం, ఇంత ఘోరం జరిగిపోయింది ఇక్కడ, యేసు ప్రభు శరీరాన్ని ఎవరో ఎత్తుకుపోయారు అని చెప్పి గబగబా శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఆ సౌండ్ వచ్చి చెప్పారు. చెప్పినటువంటి ఆ స్త్రీ పేరు ఎవరు? మగ్దలేని మరియ. మగ్దలేని మరియ. ఈ మగ్దలేని మరియ వచ్చి చెప్పిన వెంటనే పేతురు, యోహాను ఇద్దరు సమాధి యొద్దకు గబగబా వెళ్ళిపోయారు. పేతురు, యోహాను ఇద్దరు కూడా సమాధి యొద్దకు వెళ్ళిపోయారు. యోహాను సువార్త 20వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనంలో, అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మిన. ఇతనిలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి సంకోచించవలసిన అవసరత లేదు. ఆయన సమాధిలోంచి లేచిపోయారని ఆయన నమ్మారు. వింటున్నారు అందరూ? ఆరాధనలో భావం ఆయన సజీవుడుగా ఉన్నాడని, సజీవుడుగా ఉన్నాడని చెప్పి చేసే ఆరాధనే సరైన ఆరాధన. ఈ భావం మనలో లేదనుకోండి, అసలు మనం ప్రభువు నమ్ముకున్న పునాది సరిగా లేదని అర్థం. అయితే ఈ భావం సంపూర్ణంగా ఉండాలి. మొదటగా సువార్తికుడైన యోహాను గారు ఆ మగ్దలేని మరియ చెప్పిన మాటను బట్టి సమాధి దగ్గరికి వెళ్ళగానే అలా చూశాడు. చూసిన వెంటనే ఆయన సమాధిలో నుండి తిరిగి లేచాడని నమ్మేశాడు అంతే. ఇలా నమ్మినటువంటి యోహానులో, వింటున్నారమ్మా, సంపూర్ణమైన ఆరాధన భావం ఉంది. సంపూర్ణ ఆరాధన భావం ఉంది. ఈ సంపూర్ణమైన ఆరాధన భావము యోహానులోనికి ఎలా వచ్చింది? ఆ రోజు సమాధి చేసేటప్పుడు ఆయన ఉన్నాడు. ఆ రాయి పొర్లించి అక్కడ పెట్టినప్పుడు ఆయన ఉన్నాడు. ఆ రాయికి శీలేసినప్పుడు ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆ రాయి ఎదుటనే సైనికులు ఉండుట కూడా శిష్యుడైన యోహాను గారికి తెలుసు. 3 దినాల క్రితం ఇక్కడ చాలా మంది సైనికులుండుట, ఈ రాయి ఏమో సమాధి ఎదుట పెట్టి, సమాధి ఎదుటున్న రాయి మీద రోమా గవర్నమెంట్ వారు సీలేయుట, ఆయన్ని చూశాడు. ఆయన్ని చూసి ఈ 3వ రోజుని మగ్దలేని మరియ చెప్పిన కబురును బట్టి గబగబా సమాధి దగ్గరికి వచ్చి చూసేసరికి ఆయన ఇంకా లోపలికి వెళ్ళకుండానే అలా చూడగానే ఆయన ఏం చేశాడు? యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మాడు. ఆయనలో సంపూర్ణమైన ఆరాధనా భావం ఉంది. అది కొందరు నమ్మటానికి సంకోచించుతారు. ఎన్నెన్నో పరిశోధన చేయాలి. రెండో వ్యక్తి పేతురు గారు ఎలా పరిశోధన చేశాడు? రెండో వ్యక్తి పేతురు గారు 6 చూడండి, 6వ వచనం.
అంతట సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తలరుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరొక చోటు చుట్టిపెట్టి ఉండుటయు చూసెను. ఇంత పరిశోధన చేశాడు 6-7 వచనాల్లో. ఇలాగా ఆయన పరిశోధన చేసిన తర్వాత పూర్తిగా నమ్మేశాడా అంటే పేతురు పూర్తిగా నమ్మలేదు. అమ్మా, పూర్తిగా పునరుద్ధానం గురించి తెలుసుకోనప్పుడు ఆయన ఆరాధన చేయలేడు. ఎవరు ఆరాధన చేయలేరు. పేతురు ఆరాధన చేయలేక తిరిగి మనం చూస్తే ఆయన మనసు ఎలా ఉందో మనకు అర్థమవుతుందండి. 22 లోకాసు వార్త అండి. లోకాసు వార్త 22వ అధ్యాయము 31-32 వచనాలు మనం చదివినప్పుడు పేతురట ఎలా ఉన్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లుటకు మిమ్మును కోరుకొనిను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. యేసుప్రభు శిలువ వేయబడక మునిపి చెప్పాడు, పేతురు మనసు ప్రభు వైపు తిరగలేదు. ప్రభు మీద సంపూర్ణమైన ఆరాధన భావము లేదు. కాబట్టి ఆరాధన భావం లేదు, ఆరాధించలేకపోతున్నాడు, ఆయన సేవించలేకపోతున్నాడు. 15 వచనంకి వచ్చేసరికి 21-15 వచనం వచ్చేటప్పటికి వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? సీమోను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, తక్కువగా ప్రేమిస్తున్నాడా? వాళ్ళందరికంటే సీమోను తక్కువ ప్రేమలో ఉన్నాడు. అందుకనే దేవుడు ఏమన్నాడు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అది ఎక్కువగా ప్రేమిస్తే అమ్మా ఆయన పునరుద్ధాన బలం ఎరిగిన వాడుగా ఉంటాడు. అందుకనే తక్కువ ప్రేమలో ఉన్నాడు. అందుకనే ప్రభు అతన్ని బలపరుస్తూ ఏమన్నాడు, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించు అంటున్నాడు. ఇప్పుడు మనం ఏ భావంతో రొట్టు పాత్ర తీసుకుంటున్నాం? ఎందుకు వాక్యం చెప్తున్నాము? ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ఇద్దరిలో ఒక ఆయనకి ఈ భావం ఉంది, మరొక ఆయనకి సంపూర్ణమైన భావం ఉందని చెప్తున్నాం. మనలో ఏం భావం ఉండాలి? సంపూర్ణమైన భావం ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే రొట్టు పాత్ర రసపాత్ర తీసుకునే సమయంలోనే కాదు, విశ్వాసులైన మన హృదయంలో యేసుప్రభువుని గురించి పూర్ణమైన అవగాహన ఉండాలి. చదువుకున్నాక చాలాసార్లు అవగాహన నుండి తీసుకుంటేనే అది ఆశీర్వాదం, లేకపోతే కీడికే చేస్తున్నాడు అంటున్నాడు. శిక్షావిధి కలుగుటికే తింటున్నాడు అని అంటున్నాడు అందులో. అందుకనే నమ్ముకుని బాప్తిసం పొందుకున్న వ్యక్తులు సంపూర్ణమైన ఆత్మ నియమములో ఉండాలని బైబిల్ చెప్తుంది. అదే నొక్కి చెప్తాం. అలా నొక్కి చెప్పడంలో కారణం ఆశీర్వాదం కావాలని, మనకి దేవుని ఆశీర్వాదం. కాబట్టి అనాలోచనగా ఆరాధనలో ఉండకూడదు, విశ్వాసంతో ఆరాధనలో మనము ఉండాలి. కాబట్టి యోహాను గారు సంపూర్ణమయంగా ఆయన సమాధులోండి లేచాడని నమ్మాడు. కాబట్టి ఆయన హృదయంలో ఆరాధన భావం ఉంది. పేతురులో కొదువ ఉంది కానీ అది సరిపోవటం లేదు. ఎక్కువగా ఉండాలని అడుగుతున్నాడు. ఆయన ఎక్కువగా ఉండాలని అడుగుతున్నాడు. ఆ తర్వాత పేతురు యేసు ప్రభువుని గురించి అతసాక్షిగా అయ్యాడు. కాబట్టి ఈరోజు మనం సంపూర్ణమైన పునరుద్ధాన బలాన్ని కలిగిన వారమై ఉండి ఆరాధనలో పాల్గొనవలసిన వారమై ఉన్నాం.